Start recording. Screen share. And also start recording. Recording in progress. ఆడిటింగ్ స్టార్ట్ చేసాం. ఆడిటింగ్ డెఫినేషన్ చెప్పండి అందరూ. కీవర్డ్స్ చెప్పండి చాలే. Express an opinion. There are. Okay, right. Next, users of financial statements. Any four users of financial management, shareholders, customers, government, lenders, suppliers. ఎక్కువ మందే చెప్పారు, 4 కంటే ఎక్కువ చెప్పారు. వెరీ గుడ్. సరే, why government uses financial statements? Purpose. What is the purpose of using financial statement by the government? ఎందుకు? Prompt payment of taxes and verifying whether they are complying with the corporate social responsibility. Then నేను నిన్న అడుగుతానని చెప్పాను. ఏం అడుగుతానని చెప్పాను? దానికంటే ముందు ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ప్రైమరీ ఉంటుంది, సెకండరీ. రెండు ఆడిటర్ ఆబ్జెక్టివ్ కాకపోతే ప్రైమరీగా ఒకటి ఉంటుంది. ఏంటి? ఒపీనియన్ ఎక్స్ప్రెషన్. సెకండరీ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్? ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెప్పండి అమ్మా. ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ దేని మీద? ఏమని? వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ వేరీ ఆర్ నాట్, ప్రాపర్గా ఉన్నాయా లేదా. సెకండరీ ఆబ్జెక్టివ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. దాని తర్వాత ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఇన్హరెంట్ లిమిటేషన్స్ చెప్పండి. నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్. నెక్స్ట్, టైమ్ అండ్ కాస్ట్, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. అకౌంటింగ్ ఎందుకు మనకు లిమిటేషన్ అయింది? వై? అకౌంటింగ్లో అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అకౌంటింగ్ ఎస్టిమేట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది నేను చెప్పింది డిప్రిషియేషన్. ఇట్లా చూసుకుంటూ పోతే అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎగ్జాక్ట్గా చెప్పలేము అవి జరిగే వరకు. నెక్స్ట్, ఆడిటింగ్. ఆడిటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లిమిటేషన్ టు మీ. ఎందుకు? ఆడిటింగ్ అనేది ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి చేస్తాను నేను. వాళ్ళు ఏం చేయొచ్చు? మే ప్రొవైడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ మే నాట్ ప్రొవైడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మే నాట్ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ మే ప్రొవైడ్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్. టైం ఉంటుందా మీకు? మరి మీరు రీజనబుల్ టైంలో, రీజనబుల్ కాస్ట్లో ఆడిట్ అనేది ఫినిష్ చేయాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయా? ఫెయిల్ అయితే అకౌంట్స్లో మిస్టేక్స్ వస్తుంది. ఆ మిస్టేక్ నువ్వు కనిపెట్టలేకపోవచ్చు. ఎందుకు ఫెయిల్ అవుతాయి? కొల్యూజన్ వల్ల, అవుట్డేట్ అవడం వల్ల, ప్రొఫెషనల్ జడ్జిమెంట్ వల్ల, సో మెనీ రీజన్స్. వీటిని ఏమంటారు? మా ఇన్హరెంట్ లిమిటేషన్స్. సో ఇది ఆల్రెడీ చూసాం. ఆడిటర్ డిటెక్ట్ చేయలేకపోతే ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయగలడా, చేయలేడా? అన్నీ చేయలేడు. రీజన్ ఏంటి? వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? రీజను ఇన్హరెంట్ లిమిటేషన్. సార్ నేను అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్ట్ చేయలేను, నేను డిటెక్ట్ చేయని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మీద నేను లయబుల్ అవుతానా, నాట్ లయబుల్ అంటే? కొన్ని కేసెస్లో లయబుల్. చాలామంది స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ ఏం రాసి వస్తారంటే, ఆడిటర్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయలేదు, మళ్ళీ కనిపెట్టారు ఆ ఫ్రాడ్ని. లయబులా నాట్ లయబులా అంటే ఏం చెప్తారు? మా ఆన్సర్ లయబులా నాట్ లయబులా? నాట్ లయబుల్ అని రాసి వస్తారు ఆన్సర్. ఆన్సర్ ఏంటి తెలుసా? కొన్ని కేసెస్లో లయబుల్, కొన్ని కేసెస్లో నాట్ లయబుల్. ఏ కేసులో లయబుల్ సార్? నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తే లయబుల్. నాట్ నెగ్లిజెంట్ సార్, అన్నీ ఫాలో అయ్యాడు. ఏమేం ఫాలో అవ్వాలంట సార్? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. ఆడిటర్ కెన్ నాట్ డిటెక్ట్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఎప్పుడు నెగ్లిజెంట్ కంటే నాన్ కంప్లయన్స్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అండ్ ఆడిట్. రీజనబుల్ కేర్ అండ్ స్కిల్.
అండ్ ప్లానింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఆల్రెడీ చూసాం పైన, అది దాన్ని సమ్మరైజ్ చేసి. సో నిజానికి ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్ట్ చేయకుండా ఆడిటర్ ఉంటే, ఆడిట్ చేసినప్పుడు నువ్వు రిపోర్ట్ ఇచ్చేసేసావు, ఆ రిపోర్ట్లో కొన్ని మిస్టేక్స్ చెప్పావు, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, కొన్ని మిస్టేక్స్ మేబీ నువ్వు కనిపెట్టలేకపోవచ్చు, వాటి మీద నువ్వు రెస్పాన్సిబులా నాట్ రెస్పాన్సిబులా అంటే ఒకవేళ అది తర్వాత బయటపడినప్పుడు నువ్వు లయబులా నాట్ లయబులా, ఆన్సర్ ఏంటమ్మా, లయబులా నాట్ లయబులా? లయబులా నాట్ లయబులా, నువ్వు కనిపెట్టలేదు ఫ్రాడ్స్ని, తర్వాత బయటపడింది, అది నువ్వు లయబులా నాట్ లయబులా? నేను అట్లా చెప్పానా? ఇన్ సమ్ కేసెస్ లయబుల్, ఇన్ సమ్ కేసెస్ నాట్ లయబుల్. కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఆ ఆడిటర్ 100% ఫ్రాడ్స్ ఫైండ్ అవుట్ చేయలేడు కాబట్టి నాట్ లయబుల్ అని రాసేస్తాడు. ఎన్ని మార్కులు వేస్తారమ్మా? 0. మరి ఆన్సర్ ఏంటి? ఇన్ సమ్ కేసెస్ లయబుల్, ఇన్ సమ్ కేసెస్. ఏ కేసెస్లో లయబుల్? నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తుంది. నెగ్లిజెంట్గా యాక్ట్ చేయటం అంటే ఏంటి సార్ అంటే, నాన్ కంప్లైన్స్, కంప్లైన్సా నాన్ కంప్లైన్సా? నాన్ కంప్లైన్స్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అండ్ ఆడిట్ అంటే ఏంటమ్మా, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్, కేర్ఫుల్గా ఉండకపోవడం. నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్, ప్లానింగ్ సరిగా లేదు, పర్ఫార్మెన్స్ సరిగా ఆడిట్ చేయలేదు. ఇవన్నీ చేయకపోతే నువ్వు నెగ్లిజెంట్గా ఉన్నట్టు. అవి చేస్తే గ్యారంటీ అది కనిపెట్టేవాడివి నువ్వు, బట్ నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నెగ్లిజెంట్. ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? కోర్టు ప్రూవ్ చేస్తుందా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలా వెళ్ళి? ఆడిటర్ ప్రూవ్ చేసుకోవాలి వెళ్ళి, ప్రూఫ్లు చూపించి నేను ప్లాన్ చేసుకున్నా, ప్రూవ్ చేశాను, ఇంకో స్టాండర్డ్స్ ఫాలో అయ్యాను, అయినా సరే ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. దెన్ యు ఆర్ జెన్యూన్. నువ్వు అలా ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ కంప్లై అవ్వకుండా ఉంటే మాత్రం యు ఆర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ, దెన్ లయబుల్. సో జనరల్లీ ఒక ఫ్రాడ్ జరిగింది ఇక్కడ, జాగ్రత్తగా చెప్పాలి. మీరు ఇప్పుడు జడ్జి గారు కోర్టులో జడ్జి పొజిషన్ ఇచ్చారమ్మా మీకు. ఇదిగో ఇది కంపెనీ, ఈ కంపెనీకి వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంఎన్జి, ఎంఎన్జి అంటే మేనేజ్మెంట్. ఇలా చాలా మంది, వీళ్ళంతా ఎవరమ్మా? ఎస్హెచ్ అంటే హూ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, హూ ఈజ్ రన్నింగ్ ద కంపెనీ. రన్నింగ్ అంటే ఏంటి? డే టు డే ఆపరేషన్స్ ఇవన్నీ చేయటం, ఓకేనా? ఇదిగో ఇతను ఆడిటర్, ఇతను వీళ్ళు ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఎవరు ప్రిపేర్ చేశారు? మేనేజ్మెంట్ అండ్ దర్ టీమ్. సో వాళ్ళు ప్రిపేర్ చేసింది ఆడిట్ చేసి ఇదిగో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడు. అందులో కొన్ని మిస్టేక్స్ చెప్పాడు, ఇవి మిస్టేక్స్ ఉన్నాయని. షేర్ హోల్డర్స్ కూడా వచ్చి ఓకే అని ఫిక్స్ అయిపోయారు. దాని తర్వాత ఆడిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 month ఒక ఫ్రాడ్ బయటపడింది. అది ఆడిట్ రిపోర్ట్లో లేదు. ఉందా లేదా? లేదు. షేర్ హోల్డర్ ఫస్ట్, దానివల్ల చాలా లాస్ అయింది షేర్ హోల్డర్కి. షేర్ హోల్డర్ వెళ్ళి కోర్టులో కేసు వేశాడు. ఎవరి మీద? ఆడిటర్ మీద. ఎందుకు? ఫ్రాడ్ కనిపెట్టలేదు అని చెప్పేసి. ఆడిటర్ లయబులా నాట్ లయబులా? సరే, ఇక్కడ కేసు ఏంటి సార్ అంటే, షేర్ హోల్డర్ కేసు వేస్తే పర్లేదు, కేసు వేసింది ఎవరు సార్ అంటే మేనేజ్మెంట్, షేర్ హోల్డర్ కాదు. ఎవరమ్మా కేసు వేసింది? మేనేజ్మెంట్ వెళ్ళి కేసు వేశారు ఆడిటర్ మీద. ఏమని? ఫ్రాడ్ కనిపెట్టలేదు, సరిగా ఆడిట్ చేయలేదు. ఇప్పుడు లయబులా కాదా? షేర్ హోల్డర్ కేసు వేస్తే దెన్ ఐ విల్ చెక్ వెదర్ నెగ్లిజెంట్ ఆర్ జెన్యూన్ ఏదో చెక్ చేసుకుంటాను. కేసు వేసింది ఎవరమ్మా? మేనేజ్మెంట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, లయబులా నాట్ లయబుల్? సేమ్ ఆన్సర్ ఏంటది? జెన్యూన్ అయితే నాట్ లయబుల్, నెగ్లిజెంట్ అయితే లయబుల్. సేమ్, ఎవరు కేసు వేసినా అదే ఆన్సరు. కేసు మారదు, పర్సన్ ఏం మారదు. ఆడిటర్ జెన్యూన్ అయితే నాట్ లయబుల్, నెగ్లిజెంట్ అయితే లయబుల్. ఇక్కడ కూడా ఏమీ చేంజ్ అవ్వదు అమ్మా. ఆబ్జెక్ట్ ఏమన్నా చేంజ్ అవుతుందా? షేర్ హోల్డర్ కాకుండా ఆడిటర్ వస్తే ఆడిటర్ ఆబ్జెక్టివ్ అదే ఉంటుంది, ఎవరు కేసు వేసినా అదే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జడ్జి గారు ఒకటి అడ్రస్ చేశారు. ఆడిటర్ పక్కన పెట్టు, లయబులా కాదా అనేది నేను ప్రూవ్ చేసుకుంటాడు అతను వచ్చి. అది పక్కన పెట్టేసే, నేను ఆడిటర్ని ఒకవేళ నెగ్లిజెంట్ అయితే పనిష్ చేస్తాను. ఓకే ఫైన్, ఆడిటర్ వచ్చి ప్రూవ్ చేసుకుంటాడు, అది ఓకే యాజ్ యూజువల్. అసలు ఫస్ట్ నిన్ను కదా జైల్లో వేయాల్సింది. ఎవరిని?
వై? షేర్ హోల్డర్ అంటే ఇట్స్ ఓకే, షేర్ హోల్డర్ చేయట్లేదు. అసలు ఫస్ట్ జైల్లో వేయాల్సింది ఎవరిని? ఎందుకు? ఫ్రాడ్ చేసింది మేనేజ్మెంట్ కాదు. మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేసి మేనేజ్మెంట్ వచ్చి కేసు వేస్తారా? అమ్మా? ఎందుకు ఫస్ట్ మేనేజ్మెంట్ని జైల్లో వేయాలి? ఆడిటర్ ఎలాగో జైలుకి వెళ్తాడు నెగ్లిజెంట్ అయితే, డెఫినెట్లీ. ఎందుకు? సరిగ్గా ఆడిట్ చేయలేదు కాబట్టి. అసలు ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలంటాడేంటి? ఆడిటర్ నెగ్లిజెంట్ అయినా నాట్ నెగ్లిజెంట్ అయినా ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలి. ఎందుకు? హూ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ ద బిజినెస్ వితౌట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అసలు ఫ్రాడ్స్ ఎర్రర్స్ లేకుండా బిజినెస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది ప్రైమరీగా? అక్కడ నెగ్లిజెంటా నాట్ నెగ్లిజెంటా కాదు, యు ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్. అలా చేయమని చెప్పి ఆ రోల్ ఇచ్చింది ఎవరు మేనేజ్మెంట్కి? షేర్ హోల్డర్స్ కదా. మరి ఆ షేర్ హోల్డర్స్ వాళ్ళ మనీనంతా చోట పెట్టేసి మేనేజ్మెంట్కి ఆ రోల్ ఇచ్చారు, నువ్వు బిజినెస్ చేసి సరిగ్గా ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ లేకుండా. ఆడిటర్ వచ్చి దాన్ని చెక్ చేస్తాడంతే. అసలు ఫస్ట్ నువ్వు ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా? మేనేజ్మెంట్. ఆడిటర్ది సెకండరీ. నువ్వు ఫస్ట్ జరగకుండా, ఫ్రాడ్ అయ్యని జరగకుండా బిజినెస్ చేసేటట్టు నువ్వు చూడాలి ఫస్ట్. ఆడిటర్ వచ్చి సెకండరీ అది. అందుకనే సెకండరీ ఆబ్జెక్టివ్ అని చెప్తాం. ఏ ఆబ్జెక్టివ్ అమ్మా? సెకండరీ ఆబ్జెక్ట్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం. నా సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటి? డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సెకండరీ ఆబ్జెక్టివ్ అని చెప్పాము? ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని చెప్పాము, సెకండరీ ఆబ్జెక్టివ్ అని చెప్పాము, ఫ్రాడ్ సినర్స్ డిటెక్ట్ చేయటం. మరి సెకండరీ అంటే ప్రైమరీ ఎవరిది ఉంటుంది? ఆ ఫ్రాడ్ సెంటర్స్ మీద ప్రైమరీ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడు, అది మన ప్రైమరీ. సెకండరీ అంటే ప్రైమరీ ఎవరు? ఇక్కడ రాసాం చూడండి అమ్మ, కేర్ఫుల్గా చూడండి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ మేనేజ్మెంట్. సార్ ఈ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంట? ఎంఎన్జీ అంటే ఏంటమ్మా? మేనేజ్మెంట్. సెకండరీ ఆడిటర్. అంటే ఫస్ట్ ఎవరిని పనిష్ చేయాలి ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ జరిగింది? ఆడిటర్ని వదిలేద్దామా? ఆడిటర్ని కూడా పనిష్ చేస్తాను. సెకండ్ ఇతను అయిపోయిన తర్వాత అతను పిలుస్తాను, నెగ్లిజెంటా కాదా టెస్ట్ చేస్తాను. మేనేజ్మెంట్కి అట్లే ఉండదు, యూ హ్యావ్ టు రెస్పాన్సిబుల్, నువ్వు ఆన్సర్ చేయాలి వచ్చేస్తాను. నువ్వు నెగ్లిజెంటా కాదా ఇవన్నీ కాదు, అసలు నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు. ఎందుకు అలా అని ఆడిటర్ని వదిలేద్దామా? నో. ఒక టెస్ట్ చేయాలి ఏంటి? ఆడిటర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఈ యాక్టెడ్ నెగ్లిజెంట్ జెన్యూన్లీ. ఎప్పుడు రెస్పాన్సిబుల్? ఇఫ్ యాక్టెడ్ నెగ్లిజెంట్. అయిపోయింది. ఇప్పుడు లయబుల్ అన్నానా నాట్ లయబుల్ అన్నానా? కొన్ని కేసెస్లో లయబుల్, కొన్ని కేసెస్లో. కానీ మేనేజ్మెంట్కి అదేం రాయలేదు చూడండి, ఏం రాశాను? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. జెన్యూనా నెగ్లిజెంటా కాదు, కంపల్సరీ జరగకుండా చూసుకోవాల్సి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ జరిగినప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి? షేర్ హోల్డర్ రెస్పాన్సిబులా కాదా ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మీద? షేర్ హోల్డర్ అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు, అతనికి ఏం సంబంధం, బయట ఉంటాడు. మేనేజ్మెంట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఆడిటర్ ఎప్పుడు లయబుల్. ఎందుకు ఆడిటర్ సెకండరీ రెస్పాన్సిబిలిటీ? బికాస్ ఈ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఎప్పుడు లయబుల్, ఎప్పుడు నాట్ లయబుల్. అదే టెక్నికల్గా రాస్తాం. టెక్నికల్ వర్డ్స్ చదవాలా, అప్పుడే వస్తాయా, మామూలుగా ఉంటే వస్తాయా? చదువుకోవాలి. సో రెస్పాన్సిబుల్, జెన్యూన్, ఇవన్నీ మళ్ళీ వస్తాయిలే, ఇవన్నీ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ తర్వాత చూద్దామమ్మా ఫ్రాడ్ అదర్ మ్యాటర్స్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ అని. సో ఇది కొంత కాన్సెప్ట్ అయిన తర్వాత వచ్చి చూద్దాం. అది బేసిక్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ మీకు రేపు ఇస్తారు మెటీరియల్లో, ఈ లోపల ఒక టాపిక్ స్టార్ట్ చేద్దాం, మంచి టాపిక్.
క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. క్వాలిటీస్ అంటే అది అది క్వాలిటీస్ అంటే మేము ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతిదీ కొత్త టర్మే ఇక్కడ. ఆల్రెడీ మీకు తెలిసినవి అయితే ఉండవు, లైక్ డిటి ఆర్ వేరే సబ్జెక్ట్ లాగా. మీరు చెప్పాల్సిందే ఏదో ఒకటి, తర్వాత నేను చెప్తా క్వాలిటీస్ అంటే ఏంటి. కరెక్టే చెప్పారు ఎవరో, నేను చెప్పలేదా ఇంటి కొమ్మ తీసి. క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ క్వాలిటీస్ అంటే ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్స్. నాకు ఒక డౌట్, అందరికి ఒకే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయా, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయా? మనం మనలాగే ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు ఉండాలా? ఏమ్మా, మనం మనలాగే ఉండాలా, ఎవరైనా చెప్పినట్టు ఉండాలా? మనం మనలాగే ఉండాలి, వాళ్ళు చెప్పేది ఏంటి? ప్రొఫెషనల్గా వాళ్ళు చెప్పినట్టు ఉంటాను. కాదంటే పర్సనల్గా కూడా వాళ్ళు చెప్పినట్టు ఉంటాను. అంటే ఇప్పుడు పర్సనల్ క్వాలిటీస్ చెప్తున్నాడా, ప్రొఫెషనల్ క్వాలిటీస్ చెప్తున్నాడా? రెండు. రెండు అంటే ఏంటమ్మా? పర్సనల్ క్వాలిటీస్ చెప్తున్నారా, ప్రొఫెషనల్ క్వాలిటీస్ చెప్తున్నారా? పర్సనల్ క్వాలిటీస్ చెప్తున్నారు, ప్రొఫెషనల్ క్వాలిటీస్ కూడా చెప్తున్నారు. అంటే నువ్వు పర్సనల్గా ఎలా ఉండాలో కూడా ఇన్స్టిట్యూటే చెప్తుంది. అలా ఉంటావా, నీకు నచ్చినట్టు ఉంటావా? ప్రొఫెషనల్గా కంపల్సరీ ఉండాలి. నువ్వు పర్సనల్గానే అలా ఉండాలంటే ప్రొఫెషనల్గా డెఫినెట్లీ ఉండాలి, డౌటే లేదు. క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్. ఏ క్వాలిటీస్ ఉంటాయి? పర్సనల్ క్వాలిటీస్, ఇంకా ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో ఆబ్వియస్లీ చెప్తాం. సబ్జెక్ట్స్ అన్ని ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి ప్రొఫెషనల్గా చెప్పండి అమ్మా. మీరు ఆడిటర్ అవ్వాలి అంటే కంపల్సరీ నీకేం రావాలి? ఆడిటింగ్ రావాలి. అకౌంట్స్, నువ్వు చేసేది ఆడిటింగ్ కదా, అకౌంట్స్ ఎందుకు నీకు? ఆడిటింగ్ కదా, అకౌంట్స్ ఎందుకమ్మా? మనం అకౌంటెంటా? మరి అకౌంట్స్ ఎందుకు? అది నేను చేయను కదా, మేనేజ్మెంట్ కదా. ఓ, వాటిని వెరిఫై చేయాలంటే అకౌంట్స్ తెలిసి ఉండాలా? ఓకే, మరి కాస్టింగ్ ఎందుకు? అవన్నీ అక్కడ చెప్తాను నేను. సరే, అది పక్కన పెట్టండి. ప్రొఫెషనల్, మీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎందుకు, ఆడిటింగ్కి ఎందుకు, అసలు ఆడిటింగ్ చేయాలంటే అవన్నీ ఉండాలా అవసరం లేదా అనేది అక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చూద్దాం? పర్సనల్గా నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ఏమో. సరే, ఎలాగ ఉండాలమ్మా? మనం మనలాగా ఉండాలి, అంతే కదమ్మా? కాదంట, నువ్వు ఇలాగ ఉండకూడదు. ఇక్కడ నేను చెప్తాను, అట్లా ఉంటేనే నువ్వు పర్ఫెక్ట్ ఆడిటర్ అవుతావు, లేకపోతే లేదండి. ఇక్కడ నుంచి మీరు ఎట్లున్నా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి. ఓకేనా? అందరు ప్రామిస్ చేయండి సార్. వేస్తే ప్రామిస్ వద్దు. అందరు ఓకే చెప్పండి అమ్మా. అందరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటానని చెప్పండి. ఎస్ సార్ అనండి అందరూ ఒకసారి. అలాగే ఫస్ట్ మీరు మెయింటైన్ చేయాల్సిన క్వాలిటీ ఏంటి సార్ అంటే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? భలే విచిత్రంగా చూస్తారా మా అన్న. అది కొత్త పదం కాదు, మీకు తెలిసిందే. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? వినలేదా ఇప్పుడు? ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ కాదు, ఇంటిగ్రిటీ ఏంటి? ట్రై చేయండి. సరే, నేనే చెప్తా. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ, హానెస్టీ. హానెస్ట్ అంటే తెలుసు కదా, మీరు హానెస్టీలో కాదు, హానెస్టా మీరు? అంత అబ్బాయి అవును, కరెక్టే, నేను హానెస్ట్. అందరు చెప్పండి అమ్మా, అబ్బాయి ఒక్కడేనా ఇంటి క్లాస్లో హానెస్ట్? అందరు చెప్పండి, అందరు హానెస్టా కాదా మీరు? కదా. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? ఫస్ట్ నువ్వు హానెస్ట్గా ఉండాలి, అప్పుడే ఆడిటర్ అవుతావు. హానెస్టీ, నిజాయితీ, నిజాయితీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రిపోర్ట్ ఇచ్చావు,
ఆ కంపెనీలో చాలా మిస్టేక్స్ అండ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్లో రాసి ఇచ్చావు. మేనేజ్మెంట్కి ఇస్తే మేనేజ్మెంట్ లేదు క్లీన్ రిపోర్ట్ ఇవ్వు అన్నాడు. లేదు లేదు సార్ ఇదే రిపోర్ట్. మళ్ళీ ఇంకొకసారి అడిగాడు క్లీన్ రిపోర్ట్ ఇవ్వు అంటే లేదు ఇదే రిపోర్ట్ అన్నా. ఒక సూట్ కేసు తీసి పైన పెట్టాడు. చాలా వెయిట్ ఉంది సూట్ కేసు. ఇట్లా నీ వైపు తీసి ఇట్లా తోసాడు. ఏంటంటే 10 CR సార్ క్లీన్ రిపోర్ట్ ఇవ్వండి. ఏం చేస్తావు? క్లీన్ రిపోర్ట్ ఇస్తావా? 10 CR తీసుకొని అదే రిపోర్ట్ ఉంచుతావా అమ్మ? 10 CR అంటే ఎంతో తెలుసా? ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? నీ లైఫ్, నీ నెక్స్ట్ జనరేషన్స్ లైఫ్, ఆ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సెటిల్ అయిపోతుంది తెలుసా? ఇంకొకసారి ఆలోచించుకోమ్మా. మీకు ఇష్టమైన థింగ్ ఏమన్నా చెప్పండి. ఏమి ఇష్టం బాగా? ఏమిష్టం లేదు. మీకు ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా, చెప్పండి. ఫుడ్ కానీ ఆర్ ఏదైనా మీరు చెప్పండి అమ్మా. ఎంత జ్యువెలరీ కొనుక్కోవచ్చో తెలుసా? 10 crores ఎన్ని డ్రెస్సెస్ కొనుక్కోవచ్చో తెలుసా? ఎంత షాపింగ్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ మొత్తం కొనేయచ్చు షాప్స్ అన్ని. మరి ఆలోచించుకో. బయలు మనకేముంటాయి ఇష్టం? ఎన్ని బైకులు కొనుక్కోవచ్చు తెలుసా? ఎన్ని కార్లు కొనుక్కోవచ్చో తెలుసా? రోజుకు ఒక కార్ వేసుకుని తిరగచ్చు. అది అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొంటాం. అది అమ్మేస్తాను కదా, మళ్ళీ ఇంకోటి కొంటాను అంతే. బైక్ అయితే ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోవటం, ఒక రౌండ్ వేయటం, అది అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొంటాను. ఇట్లా ఎన్నైనా చేయొచ్చు. మాట్లాడుకుంటే ఇంకో సూట్ కేసు పెడతాడు పైన 20 CR అవుతుంది. అంతే కదా. సరే 10 వద్దులే. ఎంత అడగను? ఎంత 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 మాట్లాడుతున్నావు చెప్పండి. ఎంత? 50 50 40 50 CR అడుగుదామా? ఇచ్చేసాడమ్మా. క్లీన్ రిపోర్ట్ ఇవ్వండి. చెక్ కాదు, క్యాష్ ఇచ్చాడు. 50 CR క్యాష్ అమ్మా. నువ్వు మళ్ళీ చెక్ ఇచ్చినా 30% ట్యాక్స్ అవన్నీ కట్టాలి. చక్కగా అసలు ఎవ్వరికి చెప్పకుండా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ జేబులో కొన్ని, ఈ జేబులో కొన్ని, ఈ జేబులో కొన్ని పెట్టుకుని ఖర్చు పెట్టుకోవచ్చు కదా. చక్కగా కాలేజ్ బ్యాగ్ లాగా కూడా తగిలించుకుని, బుక్స్ బదులు ఏముంటాయి అందులో? క్యాష్ ఉంటుంది. ఆడిటింగ్ బుక్లో 4 డబ్బులు పెట్టుకోండి. ఇట్లా వచ్చేటప్పుడు రోడ్డు మీద రైస్ వేసుకుంటారండి. అందరూ మీ వెనకాలే పడతారమ్మా. కొంతమంది ఫీల్ అవుతున్నారు నా వెనకాల ఎవరు పడట్లేదని. ఇట్లా చేయండి, డబ్బులు వేసుకుంటారండి. అందరిని వెనకాలే వస్తారు, ఫాలోవర్స్ భయంకరంగా వస్తారు. సో చేయొచ్చా అలాగా? మీరు చేస్తారా? ఎందుకు ఆనెస్ట్గా ఉండాలి ఆడిటర్? బికాజ్ మీరు ఇచ్చే ఒపీనియన్ మీద లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సత్యం స్కామ్ చెప్పాను కదా, సూసైడ్ చేస్తారు. సో ఆడిటర్ ఒక్కళ్ళు హానెస్ట్గా లేకపోతే చాలా లైఫ్స్ పోతాయి, డౌటే లేదు. అదే ఉంటుంది కదమ్మా, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఏమైంది? బ్రిడ్జ్ కూలిపోతుంది, కొంతమంది చనిపోతారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఏమవుతుంది? పేషెంట్స్ కొంతమంది చనిపోతారు. కానీ ఒక ఆడిటర్ ఒక ఎకనామిస్ట్ తప్పు చేస్తే సొసైటీ కూలిపోతుంది. శ్రీలంక, the Maldives. So financial disaster is a dangerous disaster. అంటే ఆకలి చావులు ఎక్కువ, సూసైడ్లు ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దట్స్ వై ఆడిటర్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. నాట్ ఓన్లీ ఆడిటర్, అకౌంట్స్, ఎకనామిస్ట్, ఆడిటర్, కామర్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది హానెస్ట్గా ఉండాలి. కానీ కొంతమంది లేరు, దానివల్ల చాలా చాలా నష్టమే జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ సత్యం స్కామ్, కోల్ స్కామ్, ఇంకా హర్షర్ మీద స్కామ్, ఇంకా అన్ని స్కామ్స్ చెప్పుకోవచ్చు. ప్రతి స్కామ్ వెనకాల ఆడిటర్ ఉంటాడు. ఆడిటర్ హానెస్ట్గా లేకపోవడం వల్ల జరిగిన స్కామ్సే ఇవన్నీ. ఇండియాలో ఏ స్కామ్ జరిగినా సరే వెనకాల ఒక ఆడిటర్ ఉంటారు డెఫినెట్లీ. వాళ్ళు హానెస్ట్గా ఉంటే ఆ స్కామ్ జరగకుండా ఉంటుంది. వాళ్ళు హానెస్ట్గా లేరు కాబట్టి ఆ స్కామ్స్ అన్ని జరిగినాయి. లాక్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సరే, ఓవరాల్ స్టోరీ. అందుకని మీరు ఎలా ఉంటారు రేపటి నుంచి? ఆల్రెడీ హానెస్ట్గానే ఉన్నారు మీరు. ఇంకా నుంచి అసలు లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటారమ్మా? హానెస్ట్గా ఉంటారు. దీన్ని ఎలా మోటివేట్ చేయాలంటే, జస్ట్ ఎంత చెప్పినా వినర్లే, ప్రాక్టికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దెన్ డిఫరెంట్ ఆలోచిస్తారు. బట్ అప్పుడు మనం ఎలా మోటివేట్ అవ్వాలి సార్ అంటే, వెరీ సింపుల్ థింగ్ అమ్మా. ఎలా మోటివేట్ అవుతారంటే, లైఫ్ ఈజ్ టెంపరీ,
కదా, డెఫినెట్లీ టెంపరీయే. అలా అని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లివ్ చేయకపోతే వేస్ట్. వాట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? క్వాలిటీ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ బ్రెయిన్, నాట్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఏదైతే ఇస్తావో హార్డ్ వర్క్ చేసి నువ్వు ఎంజాయ్ చేయకుండా, డెఫినెట్లీ వాళ్ళల్లో ఆ నెక్స్ట్ ఒకడు వస్తాడమ్మా, టార్చ్ బేరర్, ఉప్పని వస్తాడు అంతే, వెళ్ళిపోద్ది మొత్తం. సో దట్స్ వై అది అంత అడ్వైజబుల్ కాదు. బట్ సొసైటీ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఓకే. బట్ నీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీనెస్ లేకుండా రోజు నిద్ర రావడానికి కష్టపడే వాళ్ళు ఎంతమందో చూసాను నేను. చాలా మందిని చూశాను. చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎవరో ఒకరు సిక్తో ఉంటారు. నిజాయితీగా ఉండి చక్కగా 100 రూపీస్ సంపాదించి, ఆ 200 సంపాదించి, అక్కడ ఆ రోజు వరకు సంపాదించిన వాళ్ళు హ్యాపీగా కొనుక్కొని హ్యాపీగా ఉండే వాళ్ళు చాలా మందిని చూశాను నేను. సరే, అంటే నువ్వు ఎర్న్ చేయడం తప్పు కాదు, అది హానెస్ట్గా ఎర్న్ చేస్తే నీకు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. నీకు నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది, ఇబ్బందే లేదు అసలు. అండ్ గ్రీడీనెస్ కూడా ఎక్కువ ఉండకూడదు, హానెస్ట్ అది వస్తుంది తర్వాత. ఫస్ట్ హానెస్ట్గా ఉంటే నీకు హ్యాపీనెస్ అనేది ఇండైరెక్ట్గా వస్తుంది. వితౌట్ హానెస్ట్ ఉంటే హ్యాపీనెస్ రాదు. నువ్వు తెచ్చుకుంటావు, నువ్వు తెచ్చుకున్నది ఎంతో కాలం ఉండదు. అండ్ దట్ హ్యావ్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఇలాంటి విజ్డమ్ ఒకటి మెయింటైన్ చేస్తే ఆబ్వియస్లీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఇదే. అరే వెనక్కి తిరిగి చూసుకుంటే హానెస్ట్గా ఉన్నావు చాలు అని మనకి మనం ఇచ్చుకునే గిఫ్ట్. నువ్వు ఎర్న్ చేసిన మనీ నువ్వు తీసుకెళ్ళలేవు, అండ్ నువ్వు ఎర్న్ చేసిన బిల్డింగ్, కార్, ఆర్ నువ్వు ఎంజాయ్ చేసిన థింగ్స్ కానీ ఏమీ తీసుకెళ్ళావు. ఆ ఫీల్ కూడా ఉండదు డెఫినెట్లీ. 2-3 రోజులు అయితే అన్నీ బోర్ కొడతాయి, డౌటే లేదు అందులో. బట్ ఒకటి మాత్రం బోర్ కొట్టదు, అది హానెస్ట్. సో అది ఓవరాల్ స్టోరీ. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడిటర్ ఉన్నారు, వెరీ పాపులర్. అతని దగ్గరికి అందరూ వెళ్తున్నారు. ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఆడిట్ చేయించుకోవడానికి? అతని దగ్గరికి. మంచి పేరు వచ్చింది. ఒక హోటల్ ఉందమ్మా, మంచి హోటల్ పేరు చెప్పండి, పాపులర్ హోటల్. హైదరాబాద్లో హోటల్ అమ్మా, నాకు తెలియదు, నేను ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నా. ఏంటది? షాదమ్మా. చాలా మంది వెళ్తారా? లేట్ నైట్ షాదమ్ ఇవన్నీ. అదే టిఫిన్స్ అయితే వరలక్ష్మి టిఫిన్స్. డ్రగ్స్ వేస్తున్నారంటమ్మా, మొన్న వెళ్ళి భయపడి వచ్చేసాను నేను. అయితే తినాలి 2-3 దోశలు. అంటే డ్రగ్స్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి తిన్నా. లేదు బాగానే ఉన్నారు. ఇట్లా బాగా హోటల్ బాగా ఫేమస్ అయితే అందరూ ఏం చేస్తారు? అక్కడికే వెళ్తారు. వద్దు అంటాడు అతను, రమ్మంటాడు. వరలక్ష్మి టిఫిన్స్లో దోశ తీసుకున్నానమ్మా, 1 అవర్ తర్వాత ఇచ్చాడు. ఎందుకు? మీటింగ్ పక్కన నుంచి అన్నాడు. ఎందుకంటే నా ముందు టోకెన్స్ ఉన్నాయంట, రెడ్ బకెట్ ఇవన్నీ అంతే అమ్మా. టోకెన్స్ ఇచ్చి నీ నెంబర్ పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సిందే నువ్వు. అలాగే ఈ ఆడిటర్ కూడా అంత ఫేమస్ అమ్మా, ఓకేనా? 10 కంపెనీస్ వచ్చారు, 20 కంపెనీస్ వచ్చారు, 30 వచ్చారు, అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇతను. అలౌడా నాట్ అలౌడా? అలా ఎంతమందిని నేను ఆడిటర్ యాక్సెప్ట్ చేయొచ్చు? ఎన్ని కంపెనీస్ని అందరినీ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? సో పాయింట్ ఏంటి సార్ అంటే, ఇన్స్టిట్యూట్ చూసింది ఇలాగా. ఎంత స్టాఫ్ని పెట్టుకున్నా అల్టిమేట్గా రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? ఆడిటర్. సో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరినీ ఆడిట్ చేసుకుంటూ వెళ్తే ఒకనొక స్టేజ్లో ఒక లిమిట్ ఆ నెంబర్ దాటిన తర్వాత అసలు ఆ కంపెనీకి వెళ్ళలేనంత టైం కూడా ఉండదు నీకు. అంటే ఆ కంపెనీకి నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు? ఎక్కువ వచ్చేసింది నెంబర్. ఎందుకంటే రిపోర్టర్ ఒపీనియన్ ఇవ్వాల్సింది నువ్వు, నీ తరపున వేరే వాళ్ళు ఇవ్వకూడదు. అది వాళ్ళు ఇచ్చినట్టు అయింది కదా. అంటే నువ్వు ఎన్ని చేయగలవో అన్నీ యాక్సెప్ట్ చేయాలి. యాక్ట్లో ఒక నెంబర్ చెప్పారు. ఏంటి సార్ ఆ నెంబరు? 20 కంపెనీస్. ఎన్ని కంపెనీస్ అమ్మా? 20. ఇక్కడ 20 కంపెనీస్ చెప్పినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంటి 20 వరకు యాక్సెప్ట్ చేయొచ్చని? 20 చెప్పింది నేను 20 యాక్సెప్ట్ చేయొచ్చని కాదు. 20 అనేది మ్యాక్సిమం నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 వరకే నీకు టైం ఉంది,
నువ్వేదో కంపెనీలో పార్ట్ టైం చేస్తున్నావు, టీచింగ్ చేస్తున్నావు, నీకు ఓన్లీ 10 ఆడిట్స్కి వెళ్ళే టైమే ఉంది, నువ్వు అప్పుడు నీకు 20 ఉండాలా, నువ్వు 10 పెట్టుకోవాలా. దట్ ఈస్ పర్సనల్ క్వాలిటీ. యాక్ట్లో చెప్పింది కాదు, నువ్వు పర్సనల్గా చూడు. 2 చేయగలవా, 1 చేయగలవా, ఎన్ని చేయగలిగితే అన్నీ తీసుకో. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ తీసుకుంటే క్వాలిటీ వస్తుందా రాదా? ఆబ్జెక్టివిటీ రీచ్ అవ్వలేవు. నేను చెప్పిన ఆబ్జెక్టివ్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వలేవు. అది రీచ్ అవ్వగలనా లేదా అనేది ఎవరు చెక్ చేసుకోవాలి? డబ్బులు వస్తున్నాయి కదా అని ఎక్కువ తీసుకోవద్దు. హోటల్ లాగా, లాయర్స్ లాగా, ఆర్ ఏదో వేరేలాగా డబ్బులు వస్తున్నాయి కదా ఎక్కువ. ఆడిటరు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎక్కువ తీసుకోడు, ఎందుకంటే యాక్ట్లో లిమిట్ ఉంది. ఈవెన్ దో ఆ లిమిట్ వరకు కూడా తీసుకోరు కొంతమంది, ఎందుకంటే చేయలేము, క్వాలిటీ రాదని. సో క్వాలిటీ రాదు. సో అది అందుకనే మీరు కొన్ని ఉంటాయమ్మా, ఆబ్జెక్టివిటీ ఫాలో అవుతాం మనం వస్తే తర్వాత. అన్ఎఫెక్టెడ్ పొజిషన్ అంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయడం వల్ల నేను ఎఫెక్ట్ అవుతాను డెఫినెట్లీ. టైం సరిపోదు నాకు, ఈ క్వాలిటీ ఇవ్వలేను, టైం ఇవ్వలేను. డబ్బులు వస్తున్నాయి కదా అని ఇంకొక 2-3 తీసుకుందామా అంటే నో. సో ఫైనాన్షియల్ థింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా, క్వాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా? ఆబ్జెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫాలో ది ఆబ్జెక్టివిటీ. ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వద్దు, ఎఫెక్ట్ అవ్వని పొజిషన్లోనే ఉండాలి, అన్ఎఫెక్టెడ్ పొజిషన్లోనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉండాలా అవసరం లేదా? ఎందుకు? ఇండిపెండెన్స్. ఆడిటర్ ఫాలో అవ్వాలి, ఎందుకు? ఇన్సైడర్ అయి ఉండకూడదు ఫస్ట్ నేను. ఎందుకు? ఇన్సైడర్ అయితే ఎవరైనా నమ్ముతారా మన రిపోర్ట్ని? అన్బయాస్డ్గా ఉండాలి, వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెజర్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ఉండాలి. సో జనరల్లీ నేను ఇండిపెండెంట్గా ఉంటేనే ఎవరైనా నా రిపోర్ట్ని నమ్ముతారు. ఇండిపెండెంట్గా ఉండారా లేదా అని తెలుసుకోవాల్సింది ఎవరమ్మా? ఆడిటరా, పక్కన వాళ్ళ? మనం ఇండిపెండెంట్గా ఉన్నావా లేదా మనకు తెలుస్తుంది, పక్కన వాడికి కాదు. సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేదా అనేది మనకు తెలుస్తుందమ్మా. నువ్వు ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? నాకు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా? ఇదేంటి నేను ఏం చెప్పినా చేయరా మీరు? ఎస్ఆర్ అనండి ఒకసారి, అందరు ఎస్ఆర్ అనండి అమ్మా ఒకసారి, అందరు ఎస్ఆర్ అనండి ఒకసారి. ఒకళ్ళే అంటున్నారమ్మా, మిగతా వాళ్ళు కూడా అనండి, ఎస్ఆర్ అనండి. సరే నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లే, ఓకే తీసేయండి. అలా ఎవరో ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా మీరు. అది ఎవరికి తెలుస్తుంది మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం? నేను అనుకుంటున్నా మీరు నాకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని, బట్ మీకు తెలుసు కదా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లేదు, నాకైతే తెలియదు. అలా పర్సనల్ క్వాలిటీ సార్ ఇది. నేను యాక్ట్లో చాలా చెప్పొచ్చు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా లేదనేది ఎవరికి తెలుస్తుందమ్మా? ఆడిటర్. ఇండిపెండెన్స్ ఫాలో అవ్వాలా, ఎపియర్ అవ్వాలా? అది ఫాలో అవ్వాలి, అది కనిపించాలి. ఎవరు చూసుకోవాలి దాన్ని? ఆడిటర్ ప్రైమరీగా చూసుకోవాలి. అందుకనే పర్సనల్ క్వాలిటీ కింద పెట్టి చెప్పాను. సో నేను యాక్ట్లో కండిషన్స్ చెప్పాను, నేను ప్రికాషన్స్ తీసుకున్నాను, ఎన్ని తీసుకున్నా సరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా లేదని నీకు తెలుస్తుంది. నేను చెప్పిన అన్ని కండిషన్స్ ఫాలో అయినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అక్కడ ఏదో మీ ఫ్రెండ్ ఉండొచ్చు, ఫ్రెండ్ అని రాయలేం కదా యాక్ట్లో. ఫ్రెండ్ అంటే ఎవరు? బస్సులో పరిచయం అయ్యాడు ఫ్రెండ్, ట్రైన్లో పరిచయం అయ్యాడు ఫ్రెండ్. ఫ్రెండ్కి డెఫినేషన్ లేదు, అందుకని యాక్ట్లో రాయలేము. నువ్వు చూసుకోవాలి, కొన్ని యాక్ట్లో రాయలేము. సో ఇండిపెండెన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు ఏమేమి ఫాలో అవ్వాలమ్మా మనం? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్. రేపటి నుంచి చూస్తాగా నేను. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? సీక్రెసీ అంటే ఏంటి? సీక్రెట్గా పెట్టడం అంటే ఏంటి? ఇంకా కష్టమై లీక్ చేయకపోవడం అంటే ఎవరికి చెప్పటమా, చెప్పకూడదా? ఎవరికి చెప్పకూడదా? షోరా? ఒక కంపెనీ ఇంకో కంపెనీ కాదు అసలు. ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది, నువ్వు ఆడిట్ చేస్తున్నావు కదా, ఏంటి విషయం, లోపల ఏం జరుగుతుంది అని అడిగింది. చెప్పొచ్చా చెప్పకూడదా? నేను చెప్పను అన్నాడు. ఏమవుతుందమ్మా? కదా, నాకు అలాంటి డౌట్లే వస్తాయి. వాళ్ళ వైఫ్ అడిగారు, చెప్పొచ్చా చెప్పకూడదా? మీరు చెప్పారు ఎవరికి చెప్పకూడదని, సీక్రసీ అన్నారు. నా డౌట్ ఏంటి, వాళ్ళ వైఫ్ అడిగింది, చెప్పొచ్చా చెప్పకూడదా? వాళ్ళ వైఫ్ ఎవరికి చెప్పదు, అసలు ఎవరికి చెప్పదు, అడిగిన వాళ్ళకి చెప్పిద్ది అంతే.
చెప్పండి అమ్మా. బీబీసీ ఛానల్ అంటే తెలుసా? బీబీసీ న్యూస్. చెప్పండి అమ్మా. ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. సరే, అది పక్కన పెట్టండి. ఎందుకు ఈ రూల్ పెట్టారంటే, ఒక కంపెనీకి సంబంధించిన క్రూషియల్ డేటా ఆడిటర్కి తెలుస్తుంది డెఫినెట్లీ. నువ్వు వెళ్తున్నావు, వాళ్ళందరూ బుక్స్ అవన్నీ ఇస్తారు. డెఫినెట్లీ నువ్వు ఆడిట్ చేసినప్పుడు బుక్స్ అన్ని వెరిఫై చేస్తావు, అక్కడ ఉంటావు కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కాబట్టి నీకు మొత్తం తెలిసిపోద్ది ఇన్ అండ్ అవుట్ కంపెనీలో ఏం జరుగుతుందని, వాళ్ళ టాక్టిక్స్ ఇవన్నీ కూడా. నాకు ఒక డౌట్ వచ్చింది, అవన్నీ తెలుసుకుంటే మనమే పెట్టేయచ్చుకో బిజినెస్ కదా? పెట్టొచ్చా? ఎందుకు? వాళ్ళు చెప్తామా ఏంటి, పెట్టేస్తాం నేర్చుకొని అక్కడ. ఇందుకైతే అసలు తెలుస్తుందా లేదా కంపెనీ గురించి మొత్తం ఇన్ అండ్ అవుట్, వాళ్ళ టాక్టిక్స్ అని తెలుస్తుంది, వాళ్ళ సీక్రెట్ ఫార్ములా కూడా తెలుస్తుంది, డౌటే లేదు అందులో. కోర్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కూడా తెలుస్తుంది, వాళ్ళ ఎంప్లాయీస్కి తెలియనివి కూడా తెలుస్తాయి మనకి. ఎందుకంటే మనం మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం సీక్రెట్స్ ఫాలో అవుతున్నారు ఏంటి ఎంప్లాయీస్కి తెలియవు, మనకు తెలుస్తాయి. అక్కడికి వెళ్ళి ఆ రికార్డ్స్ కూడా చెక్ చేస్తాం మనం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు చెప్తారు మనకి మనీ ఇట్లా తెస్తున్నాం, ఇలా వాడుతున్నాం, దీనివల్ల ఇంత ప్రాఫిట్ వస్తుంది, మేనేజ్మెంట్ ఎంప్లాయీస్కి ఇంతే ఇస్తున్నాం, మేము మిగతాది ఇలా ఉంచుకుంటున్నాం, ఈ మనీని ఇలా చేస్తున్నాం అని చెప్తారు, నీకు డిస్క్లోజ్ చేస్తారు. అది ఎంప్లాయీస్కి కూడా చెప్పరు. ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు బయట చెప్పొచ్చా? ఎందుకు? అలా చెప్తే ఏమైంది? సార్ వేరే వాళ్ళకి చెప్పారనుకో ఈ సీక్రెట్ ఫార్ములా, వాట్ బిజినెస్ పెట్టేస్తారు, నీకు బిజినెస్ ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ నువ్వు అలా చెప్పేటట్లయితే నీకు మేనేజ్మెంట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చెప్తారా? అందుకనే ఆడిటర్ ప్రైమరీగా ఫాలో అవ్వాల్సింది కాన్ఫిడెన్షియాలిటీ. ఒకవేళ నువ్వు కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవ్వకపోతే నీకు ఏ రికార్డు, ఏ బుక్, ఏ మేనేజ్మెంట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కానీ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తారమ్మా మేనేజ్మెంట్? ఆడిటర్ ఏం ఫాలో అవుతాడు? అది ఫాలో అవుతాడు కాబట్టి వాళ్ళు నీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. నువ్వు కానీ ఎప్పుడైతే అది బ్రీచ్ చేస్తావో నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ప్రతి ఆడిటర్ కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవుతారు కాబట్టే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ ఒక్క ఆడిటర్ కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవ్వకపోయినా ఇవ్వటానికి భయపడతారు వాళ్ళు. ఓన్లీ ఆడిటర్కి మాత్రమే చెప్తారు అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్. డాక్టర్కి కూడా చెప్పారు, డాక్టర్కి ఓన్లీ హెల్త్ గురించి చెప్తారు. వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఎవరికి చెప్తారు? కూర్చోబెట్టి ఆడిటర్కి చెప్తారు. వాళ్ళ వైఫ్కి కూడా చెప్తారు లేదా డౌట్. సో అది అడ్వైస్ కోసం బ్లాక్ మనీ ఇవన్నీ కూడా ఏంటి అన్నీ కూడా చెప్తారు అనమాట. ఇంకెవరికి చెప్పరు. అవన్నీ నువ్వు బయట చెప్పొచ్చా? నీకు చెప్పరు ఫస్ట్. సో నువ్వు నీట్గా ట్యాక్స్ కట్టించాలి వాడి చేత, ఇలా చేయండి ఇలా చేయండి, మోడీ గారు ఒక రూల్ పెట్టారు, ఓన్లీ డిస్క్లోజ్ చేయండి, ఇంత కట్టేయండి అంత కట్టేయండి, ఇట్లా. కాన్ఫిడెన్షియాలిటీ మీరు ఫాలో అవుతారా అవరా? రియల్లీ అవ్వకపోతే కష్టం. సీక్రెసీ మెయింటైన్ చేయాలి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయకూడదు. దీనికి ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే క్లయింట్ పర్మిషన్ తీసుకొని డిస్క్లోజ్ చేయొచ్చు. మీ వైఫ్ అడిగారు, ఇంకా చెప్పకపోతే ఇంకా అయిపోయింది సీను. అప్పుడు నువ్వేం చేస్తావు? క్లయింట్కి ఫోన్ చేసి ఇలా మా వైఫ్ అడుగుతున్నారు, చెప్తాను ఎవరికి చెప్పర్లే అంటే, ఓకే సార్ పర్మిటెడ్ అంటారు, నేను చెప్పచ్చు. ఓకేనా? ఓకేనా? అతను చెప్పొద్దంటే చెప్పకూడదు. సైలెంట్గా వైఫ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పను పోనాను. పర్మిషన్ ఇస్తే చెప్పొచ్చు, అదొక ఎక్సెప్షన్. ఇంకొకటి తర్వాత చెప్తాను, ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఉంది సీక్రెసీకి. నాకు డౌట్ వచ్చింది. మోడీ తాతయ్య వచ్చాడప్ప నీ దగ్గరికి. అప్పుడే మోడీ తాతయ్య వద్దులే కానీ జగన్ అన్న వచ్చాడు నీ దగ్గరికి. నువ్వు ఆ కంపెనీని ఆడిట్ చేస్తున్నావు కదా, ఆ కంపెనీ వాడు నా మీద తిట్టాడు, నీకు యాంటీ చెప్పు అన్నాడు. చెప్తావా చెప్పవా? ఏ జగన్ అన్న వచ్చి అడిగాడు, తెలుసు కదా, తెలుసు కదా. జగన్ అన్న అడిగితే ఫోన్ కాల్ వస్తుంది నీకు. డూ నో పేటిఎం? ఫోన్ కాల్ వస్తుంది, నీ ఇష్టం. సరే, రేవంత్ రెడ్డి గారు అడిగి ఉన్నారు కదా, కొత్తగా సీఎం అయ్యారు కదా, ఆయన వచ్చి అడిగారు, ఇస్తారా ఇవ్వరా? ఇంకోసారి ఆలోచించుకుని, హైదరాబాద్లో ఉండాలి మీరు. ఇస్తారా ఇవ్వరా? సరే, మోడీ తాతయ్య వచ్చి అడిగాడు, ముజ్కో ఏ డేటా చాహియే తేజీ దేవో అని, తేజీజీయేనా దే దీజియే.
చెప్పండి అమ్మ, ఇస్తారా ఎవరా? పిఎం వచ్చి అడిగినా ఎవరా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి అడిగారు, ఇవ్వాలి. ఎందుకు? యాక్ట్లో చెప్పాడు కాబట్టి. పిఎం వస్తే ఇవ్వు, సీఎం వస్తే ఇవ్వు అని యాక్ట్లో చెప్పలే. ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వాలి అని వాళ్ళు ఒక నోటీస్ తీసుకొచ్చి వాళ్ళు యాక్ట్ పరంగా ఏమన్నా వస్తే ఇవ్వాలి. లీగల్ ఆబ్లిగేషన్ ఉంటేనే ఇవ్వాలి. వాళ్ళు కేసు వెళ్ళి స్కామ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు సిఐడి ఆఫీసర్ దగ్గర నుంచి నోటీస్ తెచ్చుకుంటే దెన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. అంతేగాని సైలెంట్గా వచ్చేసి నేను సీఎంని పిఎంని నాకు డేటా ఇవ్వంటే నువ్వేం చెప్తావు? కాన్ఫిడెన్షియాలిటీ సార్, మీరు వెళ్ళి క్లయింట్ని అడగండి, క్లయింట్ ఓకే అంటే నేను ఇస్తానని చెప్తాను స్మూత్గా. అంతేగాని క్లయింట్ పర్మిట్ చేయకుండా నేను ఇవ్వను. క్లయింట్ అయితే పర్మిట్ చేయలేదు, మీరు ఫస్ట్ క్లయింట్ని ఒప్పించండి, దెన్ ఐ విల్ గివ్. అంతే. అనలిటికల్ అప్రోచ్ అంటే మీకు అనలిటికల్ బ్రెయిన్ ఉండాలి, ఫస్ట్ లాజికల్ బ్రెయిన్ ఉండాలి, డీటెయిల్డ్గా వెరిఫై చేసే బ్రెయిన్ ఉండాలి. ఉందా లేదా? ఉందా? షూరా? అనలిటికల్ అప్రోచ్ అందరికీ ఉంది కదా? సరే, ఒక ప్రాబ్లం ఇస్తా, చేయండి అమ్మా. చేయాలి అందరూ. ఆల్రెడీ చేసిందే మనం డీటీలో డిప్రిషియేషన్ చేసాం కదా. కాకపోతే ఇప్పుడు అకౌంట్స్లో చేద్దాం. అక్కడేమో లెస్ దెన్ 180, మోర్ దెన్ 180. ఇక్కడేమో డే వైజ్ అకౌంట్స్లో డిప్రిషియేషన్ ఎలా ఉంటుందమ్మా చెప్పాలి అందరూ. డే వైజ్ లెస్ దెన్ 180, మోర్ దెన్ 180 చేసేస్తారు. డే వైజ్ కదా, నెంబర్ ఆఫ్ డేస్లో తప్పు చేస్తారు, ఎలాగో పట్టేసుకోవచ్చు. ఎంతవరకు అనలిటికల్ నాకు తెలుసు, ఎందుకంటే నాకు అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది మీరు తప్పు చేస్తారని. అందరు ఇట్లా అన్నారుగా, మేము అనలిటికల్ అప్రోచ్ ఉందనం కాదు, నేను చెప్తాను ఇప్పుడు ఎవరికి. డే వైజ్ అమ్మ. ఇక్కడ ఇది కంపెనీస్ యాక్ట్, ఏ యాక్ట్? టైం అయిపోయింది అప్పుడే? ఉంది. ఈరోజు మిమ్మల్ని అనలిటికల్ అప్రోచ్ లేదని ప్రూవ్ చేస్తే నేను బయటికి వెళ్తా ఆనందంతో, అలా తలెత్తుకుని వెళ్తా. మీరు ఫస్ట్లో చెప్పాలి అది, ఇప్పుడు కాదు. ఇప్పుడు లేదంటే కాదు, ఫస్ట్లో చెప్పాలి అది. సరే, డే వైజ్ అమ్మ డిప్రిషియేషన్. అట్ ది సేమ్ టైం సార్ ఈ డే వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి అలా అని చెప్పేసి నువ్వు ఈ పెన్నుకి డిప్రిషియేషన్, వీటికి డిప్రిషియేషన్ ఉంటుందా? 5000 వాల్యూ కంటే బిలో ఉంటే డిప్రిషియేషన్ వద్దు, 100% తీసుకో. మిగతా వాటికి డే వైజ్, చిన్న వాటికి డిప్రిషియేషన్ వద్దు. పర్సంటేజ్ చెప్తాను నేను, అమౌంట్ చెప్తాను, ఏ రోజు కొన్నానో చెప్తాను. ఆ రోజు నుంచి 31st మార్చ్కి ఎన్ని డేస్ కౌంట్ చేసి డిప్రిషియేషన్ చెప్పండి. స్టార్టా? రెడీ క్యాలిక్యులేటర్స్? తప్పు చెప్పాలి, మాకు అనలిటికల్ అప్రోచ్ లేదు అనాలి మీరు. స్లోగా చెప్తే నేను తీసుకోను, తక్కువ చెప్పాలి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే ఇంకా ఆన్సర్, మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే. వాళ్ళు చెప్పిన ఒక 1 minute అంటే ఒకళ్ళు చెప్పిన ఒక 2-3 seconds 30 seconds లోపు చెప్పేయాలి. మ్యాక్సిమం 30 seconds డిఫరెన్స్. రెడీ? ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్. ఫస్ట్ అమౌంట్ 2 lakhs. ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటో, మరి నిజంగా చెప్తారేంటి? చెప్పొద్దు. 10%. డేస్ కౌంట్ చేయాలి. 10% పర్ యానం కదా, ఇప్పుడు డేస్తో చేయాలి. డివైడెడ్ బై 365, ఎన్ని డేస్ అయితే ఇంటూ. ఎప్పుడు కొన్నాము సార్ ఇది అంటే 1/10/2023. మీరు 31st March 2024కి డిప్రిషియేషన్ ఎంతో చెప్పాలి. ఈ లోపల వాళ్ళు చేసేస్తారు తొందరగా. ఫాస్ట్. ఉందా? రాలేదు కదా అది. పల్లవి ఎంత వచ్చింది చెప్పమ్మా? ఇంకా చేస్తావా? వాళ్ళు చెప్పేసారు కూడా ఆన్సరు, అంతే వచ్చిందా? అయ్యో, 20 lakhs 29,000 సేమ్ వచ్చిందా? 10,000 రీపియర్ తీసుకోలేదు, ఓడిపోయారు. ఎస్, ఏది రీపియర్ తీసుకోలేదు. ఎంత 10,000
ఎక్సలెంట్, దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. రౌండ్ అయిపోయింది, సగం వికెట్లు డౌన్. ఏం మీకు అనలిటికల్ అప్రోచ్ ఉందా? 2024 ఈజ్ అ లీప్ ఇయర్. అయిపోయింది. నువ్వు చెప్పలా, నువ్వు అదే వచ్చిందన్నావు. అట్లా చెప్తారు ఆన్సర్, ఆన్సర్ చెప్పాలి. లీప్ ఇయరే కదా, తీసుకోకుండా ఏంటి, తీసుకోవడం ఏంటి, తీసుకోవాలి అక్కడ మళ్ళీ. ఈసారి అయిపోయారు, అందరు తప్పు కావాలి, అది నాకు. 3,50,000, 15% per annum. 1/2/2024, 31st March 2024 కి ఎంత డిప్రిసియేషన్? ఫాస్ట్, లీప్ ఇయర్, లీప్ ఇయర్. 8,630. 1 కదా, ఇంకా రౌండ్ ఆఫ్. అందరికి వచ్చింది అదే. శ్రీకాంత్ రాలా, క్యాలిక్యులేటర్ రాలా శ్రీకాంత్. పక్కన వాళ్ళు కూడా లాగేసుకుంటున్నాడు. ఆడిటింగ్ కదా, క్యాలిక్యులేటర్లు ఏం పని అనుకుంటుంటాడు. అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు చెప్తారు. 2,99,999, 26% per annum. 15th January 2024, 31st March 2024 కి డిప్రిసియేషన్ ఎంత? ఫాస్ట్, టైం అయిపోయింది, టైం అయిపోయింది, ఫాస్ట్ టైం అయిపోయింది. 16,000, టైం అయిపోయింది. ఈ బెంచ్ వాళ్ళు ఓడిపోయారు, చరణ్ అసలు జైల్లో ఓడిపోయారు. రాంగ్ ఆన్సర్ ఎవరిదో? 455 అంట. 241 241 455 అంట. అయితే అది రాంగ్ ఆన్సర్. 16,241 అయితే ఇదే రాంగ్ ఆన్సర్. అయిపోయింది. టైం అయిపోయింది. కరెక్టేనా? ఫస్ట్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ రాంగ్. ఇప్పుడు ఇప్పుడు చేయండి. డేట్ అవలా అవలా 4,500, 13% per annum. 1/1/2024, 31st March 2024 కి ఎంత? ఫాస్ట్గా. 31st March 2024 కి ఎంత? ఫాస్ట్గా. 31st March 2024 కి ఎంత? ఫాస్ట్గా. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండాలి. 31st ఎంతమ్మా? 145 ఫాస్ట్గా, ఫాస్ట్గా. 145.45, 145.45 ఫాస్ట్గా. 1.5 ఫాస్ట్గా, 145.45 ఫాస్ట్గా. అందరు చెప్పాలి. 145 అందరూ. 2 చెప్పమ్మా రైట్ ఆన్సర్. కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. చరణ్ అదే వచ్చిందా? పల్లవి నేను చెప్తా రాంగ్ ఆన్సర్. ఎగ్జాక్ట్గా చెప్పాలి. మరి నేను రైట్ అవ్వాలంటే రాంగ్ ఆన్సర్ అవ్వాలి కదా. అది రాంగ్ ఆన్సర్. అది రైట్ ఆన్సర్ ఏంటో చెప్పరా నేను? 4,500 is the depreciation. Below 5,000. Where is analytical approach? 4th క్వశ్చన్ రాంగ్ చేయించడానికి 3 క్వశ్చన్స్ చేయించాను నేను. 4th క్వశ్చన్ రాంగ్ చేయించడానికి 3 క్వశ్చన్స్, 3 బాళ్ళు ఈజీగా వేసాను అనమాట. ఎందుకు? ఒక బౌన్సర్ వేయాలి, వికెట్ పడిపోవాలి.
నువ్వేంటి 3 బాల్ వేసాడు కదా అని 4 కొట్టుకుంటూ వెళ్తున్నావు, ఇది కూడా 4 ట్రై చేసావు, వికెట్ పడింది. యునానిమస్ గా అందరు రాంగ్ చెప్పారు. సో ఆడిటింగ్ లో కూడా ఇదే ఉంటది. నీకు ఫస్ట్ 4 ఓచర్లు రైటే ఉంటాయి, 4 కాదు 100లో 95 ఓచర్స్ రైటే ఉంటాయి, ఒకటో రెండో ఓచర్స్ రాంగ్ ఉంటాయి. నువ్వు ఫ్లోలో అన్ని రైటే అని వెళ్ళిపోతావు. ప్రతి ఓచరు న్యూ ఓచర్ లాగా చూడాలి. నువ్వు ఎందుకు ఈ 4th వన్ రాంగ్ చేసావు తెలుసా? 4th వన్ ఫస్ట్ క్వశ్చన్ కింద అడుగుంటే రైట్ ఆన్సర్ వచ్చేది కదా. 4th వన్ ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది? 3 అలవాటు పడిపోయావు క్యాలిక్యులేట్ చేయడానికి, ప్రెజర్లో పెట్టేసా, ఫాస్ట్ అని చెప్పా. ఫస్ట్ క్వశ్చన్కి క్యాలిక్యులేషన్ బాగా చేయాలని బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్కి ఫాస్ట్గా చేయాలని ఫిక్స్ అయింది, థర్డ్ క్వశ్చన్కి సార్ రాంగ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు, ఎమోషనల్గా నిన్ను టర్న్ చేశా, 4th క్వశ్చన్ రాంగ్ చేయించా. నాలెడ్జా ఎమోషనా? రెండు. నువ్వు నాలెడ్జ్ మెయింటైన్ చేయాలి, ఎమోషన్ కూడా బ్యాలెన్స్లో ఉండాలి. ఐఆమ్ మేనేజ్మెంట్, ఐఆమ్ అకౌంటెంట్, నిన్ను ఫూల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. నువ్వు అవ్వకూడదు. ఎందుకు నువ్వు అవ్వకూడదు? నువ్వు అలర్ట్గా ఉండాలి. దట్ ఈస్ అనలిటికల్ అప్రోచ్. యూ షుడ్ బి అలర్ట్. అకౌంటెంట్ నిన్ను ఫూల్ చేయాలని ట్రై చేస్తారు, మేనేజ్మెంట్ నిన్ను ఫూల్ చేయాలని ట్రై చేస్తారు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నిన్ను ఫూల్ చేయాలని ట్రై చేస్తారు. నీ ముందు మాత్రం చాలా డీసెంట్గా, అసలు ఇంత మంచి వాళ్ళు ప్రపంచంలో ఉంటారా అన్నట్టు ఉంటారు. వాళ్ళు చేసిన ఫ్రాడ్ నీట్గా కవరప్ చేస్తారు, డెఫినెట్లీ కవరప్ చేస్తారు. అది ఒరిజినల్ లాగే ఉంటుంది. నువ్వు కానీ అలర్ట్గా లేవంటే, అలర్ట్ అంటే ఏంటమ్మా, అనలిటికల్ అప్రోచ్ డీటెయిల్గా వెరిఫై చేయలేదంటే, ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్ గోన్. ఇట్లాగే 5,000కి 4,500కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే అకౌంటెంట్ నువ్వు టిక్ పెట్టి వస్తావు, నువ్వు కూడా క్యాలిక్యులేట్ చేసి, నువ్వు కూడా క్యాలిక్యులేటర్ తీసుకొని 4,500 డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి అతను చేసిన రైట్ అని టిక్ పెట్టి వస్తావు. సో అది మ్యాటర్. ఏం ఏం ఉండాలి మీకు? ఉందా లేదా? లేదు. ఓడిపోయారు, నువ్వే బస్ అమ్మ, అంతే కదా. ఏం రాదా పైకి చెప్పు. నిన్న అన్నాడు కదా గ్రూప్ 1 మొత్తం యావరేజ్ అని. అబ్బాయి అసలు తప్పు చెప్పాడు, అనలిటికల్ అప్రోచ్ లేదు. పెంచుకోవాలి, ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకమ్మా అనలిటికల్ అప్రోచ్ లేకుండా వచ్చాడు? ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్తా. టైం అయిపోయిందా? సరే అమ్మ, ఇప్పుడే అయింది 5:33 కదా, దానికి లేదు. ఫీల్ అవ్వద్దులేమ్మా, ఏడవద్దు, ఎవరు డెవలప్ చేద్దాం. Stopped. అయిపోయింది ఆ క్లాసెస్. ఇంకా